కొనకే కదా వాళ్ళు పారబోసింది. అదే కదా. మరి ఇప్పుడు అక్కడికి ఎందుకు పోలేదు అచ్చెన్నాయుడు? కాబట్టి సీనియర్ కాబట్టి ఆయన ఏమనడానికి లేదు. లేదు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నానికి సంబంధించి మున్సిపల్ సాధారణంగా మీకు నాకు ఎప్పటి నుంచో చూస్తున్నాం ఉద్యోగాల్లో చైర్పర్సన్ ఉద్యోగం లేకపోతే డిప్యూటీ చైర్పర్సన్ వీళ్ళే కదా అధ్యక్షత వహించేది. దాంట్లో ఎమ్మెల్యేళ్ళు అధ్యక్షత వహించడం ఏంటి? వాళ్ళిద్దరు రానన్నారని అవతల పార్టీ వాళ్ళు అని చెప్పేసి అధ్యక్షత వహించి బడ్జెట్ అనౌన్స్ చేయడం ఏంటి? ఇప్పుడు దాంట్లో ఎవరిని తప్పు పట్టాలి? బేసిక్గా ఇట్లాంటి వాటిలలో ఇక్కడ మనం ఒకటేంటంటే వాళ్ళకి ఎవరికి స్వేచ్ఛ లేని వాళ్ళు లేరు. అదే సందర్భంలో కొంతమందిని ఈ కొత్తగా వచ్చినటువంటి బీసీ మంత్రుల్ని సీనియర్ బీసీ మంత్రులు కానీ లేదంటే కనుక పార్టీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు అంటే పెత్తనం చేయాలనుకునే వర్గాలు వీళ్ళని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం, చేతకాని వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం. కానీ ఒక చిన్న డౌట్ సార్, నిజంగా మంత్రుల పనితీరు మీద ఈ ప్రచారాలు ఇవన్నీ సోషల్ మీడియా వరకే పరిమితమా? నిజంగా బాబు గారు మార్కులు వేయట్లేదా? మా బాబు గారు కూడా పట్టించుకుంటారు, బాబు గారు కూడా మార్కులు వేస్తారు అంటారు. సింపుల్ లాజిక్ అండి. భవిష్యత్తులో ఎప్పుడైనా తీయాలి అనుకున్నప్పుడు 100 కారణాలు చెప్తారు. అప్పుడు ఒక సోర్స్ లెక్క రాస్తారు. తీయొద్దు అనుకున్నప్పుడు మందలించారు. ఇదేంటంటే జస్ట్ ఒక మీడియా పబ్లిసిటీ స్టంట్. వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళు పని చేయకపోతే వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక మీడియా స్టంట్ నడుస్తూ ఉంటుంది. పని చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళ శాఖకి తప్పినటువంటి పని చేయకుండా ఎట్టుంటారు వాళ్ళు? అప్పుడు అధికారులు ఎవరున్నారు అక్కడ? వాళ్ళు నిద్రపోతున్నారా? మంత్రి ఏం చేయాలి? తను ఫైల్ తయారు చేయడు కదా. ఫైల్ తయారు చేసింది చేయాల్సింది ఎవరు? అధికారి. అంటే మొన్నే జ్యోతి రాసింది, మీరు చదివే ఉంటారు, ఎవరి దగ్గర ఎన్ని ఫైల్ పెండింగ్ ఉన్నాయి ఏంటి, ఈ లెక్కల ఆధారంగా ఆ పెండింగ్ ఫైల్ ఆధారంగా మార్కులు పడుతున్నాయి అని. అందులో చూసినప్పుడు